దయచేసి అందరూ మౌనంగా ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కొంచెం తగ్గి ప్రైజ్లో మంచి చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు నాయన. దైవ సేవకులు ఆయన ఇద్దరు రాబోతుండగా నాయన వారిని రేపు మన్నాడు క్లాస్ అన్ని నీ మహిమార్థమై చదివి ఆడుకోమని ప్రార్థిస్తూ ఈరోజు జరగబోయే క్లాస్ కూడా మా అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా ఉన్నట్టు సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, మంచిది. ధ్యానం చేసుకుందాం. మంచిది. ఒక అద్భుతమైన సబ్జెక్టు, మనము షార్ట్ సబ్జెక్టు ధ్యానం చేసుకుందాం. ఏంటి సబ్జెక్టు? క్రైస్తవ జయ జీవితం. చెప్పండి అందరూ. క్రైస్తవ జయ జీవితం. క్రైస్తవుడు క్రైస్తవురాలిలో భక్తి జీవితంలో ఉన్నతమైనది, అత్యున్నతమైనది, అతి శ్రేష్టమైనది, అమోఘమైనది ఏంటంటే జయ జీవితం. భక్తి చేయడం వేరు, భక్తిలో జయకరముగా చేయడం వేరు. భక్తిలో ఉండడం వేరు, భక్తి విజయవంతంగా ఉండడం వేరు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నరుని జీవితం ఎలాంటిదంటే యోగు గ్రంథము సెలవిస్తుంది, యుద్ధ కాలము. ఏ కాలము? యుద్ధ కాలం. ప్రతి క్రైస్తవుడు యుద్ధ రంగములో, రణరంగంలో ఉన్నారు. బిఎస్ఎఫ్ వాళ్ళేమో పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు రంగములో ఉన్నారు, రణరంగంలో ఉన్నారు, యుద్ధ రంగంలో ఉన్నారు. అలాగనే ప్రతి క్రైస్తవుడు ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడని, రక్షకుడని నమ్మి రక్షణ మారుమనస్సు బాప్తిసము తీసుకొని బయటకు వచ్చాడో ఆ రోజు నుంచి క్రైస్తవుడు యుద్ధ రంగంలో అడుగు పెట్టినట్టుగా. అందుకే క్రైస్తవ జీవితం అనేది పూల బాట కాదు, పూల పాట కాదు, అలాగనే పూల పాన్పు కూడా కాదు. క్రైస్తవ జీవితము పోరాటమయము, ఆరాటమయం. అందుకే క్రైస్తవ భక్తుడుగా జీవించడం గొప్ప కాదు, భక్తిలో జయముగా జీవించడం, జయకరముగా జీవించడము చాలా గొప్ప. ఒక అనాలిసిస్ ప్రకారము 100 మంది క్రైస్తవులలో 5 మంది జయ జీవితాన్ని జీవిస్తున్నారు, 95 మంది భక్తిలో అటు ఇటు కాకోకుండా
ఊగిసలాడుతున్నారా? ఎంతమందిలో? 100 మందిలో. 100 మంది క్రైస్తవులు అనబడే వారిలో 95 మంది భక్తిలో కొద్ది రోజులు ముందుకు పోవడం, కొద్ది రోజులు వెనుకపోతుంటే ఒక 5 లేదా 10% మాత్రం అన్నిటినీ దాటివేస్తూ జయకరంగా జీవిస్తారు. 5-10 మందిలో దేవుడు మనం ఉంచునుగాక. అందుకే క్రైస్తవుడు అనిపించుకోవాలంటే ఎవరైనా యుద్ధానికి సిద్ధమై సంసిద్ధమై రావా. చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం రాసుకోండి. ఫస్ట్ యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. 2 సార్లు చెప్తా, ఏదైనా 3సారి లేదు. ఎందుకంటే ఇంకా ఒకవేళ మీకంటే ఫాస్ట్ రాసే వాళ్ళు పక్కన ఉంటారు, వాళ్ళు చూసి రాసుకోవడం. వాస్తవానికి ప్రతిరోజు సార్లు చెప్పే సబ్జెక్ట్ లో, బుక్ లో ఉన్న సబ్జెక్ట్ లో మీకు చెప్పేది 1%, 99 చెప్పడం టైం కాదు. ఈ నెల తరబడి చెప్పే సబ్జెక్టు కొద్దిసేపులో చెప్పడం అనేది చాలా కష్టతరం. అందుకే మీరు ఆ ఉన్న 1.5 గంట బాగా వాడుకోవాలి. మంచిది, చెప్తాం ఒకసారి అందరం. క్రైస్తవ జయ జీవితం. రోజా గడిగ చెప్పమన్నప్పుడు చెప్పండి, రాసుకున్నప్పుడు రాసుకోండి, చదవమన్నప్పుడు చదవండి. అప్పుడు బుర్రకు ఎక్కుతుంది. బుక్కు ఎక్కకపోయినా పర్లేదు, బుర్రకు ఎక్కుతా ఉంటుంది. ఓకే. యోహాను సువార్త 16:33, 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతి 6:12. అలాగే అపోస్తలుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2 తిమోతి 4:7. 2 తిమోతి 4:7. అలాగనే 2 తిమోతి 2వ అధ్యాయం 3-4 వచనం. మరి చెప్తాను. యోహాను 16:33, 1 తిమోతి 6:12, 2 తిమోతి 4:7, 2 తిమోతి 2వ అధ్యాయం 3-4 వచనం. చదవండి టక ఎవరైనా. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. వాస్తవానికి టైటిల్ వాళ్ళు ఇచ్చారు, మెసేజ్ మాత్రం నాదే. అందుకే ఇది వాళ్ళకు కూడా జిరాక్స్ కావాలి. చదవండి. మీరు చదివేసరికి తెల్లారి చెప్తా వినండి. నేను లోకమును జయించి ఉన్నాను, భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు యేసు ప్రభు. అలాగని 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఏముంటుంది, అది మాత్రం చదవండి. చాలా అద్భుతం. ఆత్మ సంబంధమైన మంచి పోరాటము. చాలు. ప్రతి క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్న రోజు, ప్రభు నమ్మిన రోజు, ఆత్మ సంబంధమైన యుద్ధ రంగంలో, రణరంగంలో, పోరాటంలో నిలబడ్డారు అనే రుజువు ఏంటంటే ఇప్పుడు చదవండి. 2 తిమోతి 4:7. మంచి పోరాటము. ఆగిపోలే నేను మంచి పోరాటము పోరాడిని. ఆగిపోలే, పడిపోలే, వెన్ను చూపలే, వెను తిరగలే. చివరి కడ ముట్టించి తిని అంటే చివరి వరకు వెళ్ళిపోయా. మధ్యలో చేతులు ఎత్తేలేదు, మధ్యలో పడిపోలేదు, మధ్యలో జారిపోలేదు. నా వల్ల కాదు ఈ భక్తి అని వెన్ను చూపి వెను తిరిగిపోలే. చివరి వరకు. అది పోరాటం. అది మంచి పోరాటం, ఆత్మీయ పోరాటం. మరి ఏంటి? తిమోతికి పోరాట యోధుడు అన్నాడు, పౌలు పోరాటం. మరి ప్రతి క్రైస్తవుడు సైనికుడే. చదవండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనం. క్రీస్తు యేసునందు ఎవరంట మనంతా? మంచి పోరాటము, మంచి సైనికుడు. చాలు. మంచి విజయం. ఏమన్నాడు పౌలు? నా పరుగు మంచి పోరాటము, మంచి సైనికుడు మంచి ముగింపునిస్తారు. అదే క్రైస్తవ జీవితం. అందుకే క్రైస్తవులు కావడానికి ఇష్టపడతారు, క్రైస్తవుల్లో కొనసాగడానికి చాలా మంది ఇష్టపడలేరు. ఎందుకంటే అది చాలా ఛాలెంజింగ్ తో కూడిన జీవితం క్రైస్తవ జీవితం. ప్రపంచంలో ఉన్న ప్రతి మతాన్ని, ప్రతి భక్తిని నెట్టుకు రావడం చాలా ఈజీనే, కానీ క్రైస్తవ జీవితం
బైబిల్ స్టాండర్డ్ లో నెట్టుకు రావడం చాలా చాలా నెట్టుకోలేదు. అది చేస్తే ఎట్లా చేయాలి భక్తి, లేకపోతే వదిలేసుకోవడం మంచి. అందుకన్నాడు ప్రతి క్రైస్తవుడు మంచి సైనికుడు అవ్వాలి. సీక్వెన్స్ చెప్తాను. విశ్వాసి, పరిచారకుడు, సహకారి, సేవకుడు, సైనికుడు. సైనికుడు లాస్ట్. అది ఇంకా మనం ఏడున్నాం విశ్వాసం. ఇక కొంచెం పెట్టేసి సహకారికి వచ్చాం. ఇంకా కొంచెం పెట్టేసి పరిచర్య చేసే స్థాయికి వచ్చాం. ఇక కొంచెం పెట్టేసి ముందుకు ఒక మెట్టు ఎక్కి సేవా స్థాయికి వచ్చాం. అయితే వీటన్నిటికంటే ఉన్నతమైన స్థాయి స్టాండర్డ్ ఏంటంటే సైనికుడు. అది ఒక 3 కరోనా టైంలో పాస్టర్ మంచి సైనికునికి ఉండాల్సిన ఒక 7 లక్షణాలు అద్భుతంగా చెప్పింది మన పాస్టర్. మంచి సైనికుడు ఎంత అద్భుతమైన మాట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. సౌండ్ పెట్టు మంచి కొంచెం తగ్గించు. చదువుతులేవా? రాసుకో. 6వ అధ్యాయం 1 నుంచి 5 వరకు రాసుకో. ఓకే. దీంట్లో రోమన్ కమాండ్ నేను చెప్తాను, అన్ని రాయడానికి కుదరదు. క్రైస్తవ జయ జీవితం అనగా ఏమిటి? క్రైస్తవ జయ జీవితము అనగా ఏమిటి? రాసుకో. ఫస్ట్ చెప్తాను. క్రైస్తవ జయ జీవితం అనగా ఏమిటి? అంతరంగ శాంతి కలిగి ఆనందము కలిగి దైవ ఉద్దేశముతో కూడిన జీవితము. మళ్ళీ చెప్తారు. అంతరంగ శాంతి కలిగి ఆనందము కలిగి దైవ ఉద్దేశముతో కూడిన జీవితం. చాలా మంది జయ జీవితం అంటే అర్థం ఏంటంటే అంతరంగ పోరాటాలు అధిగమించడం, అంతరంగ పోరాటాలు అధిగమించడం, సవాళ్లను స్వీకరించడం, అంతరంగ పోరాటాలు అధిగమించడం, సవాళ్లను స్వీకరించడం, అన్నిటికీ ఎదురొడ్డి లేకపోతే ఎదుర్కొంటూ ముందుకు కొనసాగడమే. అన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకు కొనసాగడమే క్రైస్తవ జీవితం. అంతరంగములో శాంతి కలిగి అలాగే ఆనందము కలిగి దైవ ఉద్దేశముతో కూడిన జీవితం జీవిస్తూ అంతరంగ పోరాటాలు ఏదైనా కానీ
ఫైనాన్షియల్గా కానీ, మెంటల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, మినిస్ట్రీ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, అంతరంగంగా మనకు కలిగే ప్రతి పోరాటాన్ని అధిగమిస్తూ సవాళ్లను స్వీకరించాలి. ఏదైనా చూడండి, ఎగ్జాంపుల్, గొలియాతు 40 రోజులు సవాలు ఇచ్చారు. ఎన్ని రోజులు? ఎప్పుడెప్పుడు 40 రోజులు ఎప్పుడెప్పుడు సవాలు విసిరాడు? మొదటి సమయం ఎప్పుడెప్పుడు? ఉదయము సాయంత్రం 40 రోజులు సవాలు విసిరాడు. ఎప్పుడైనా మీరుంటే ఒక ఎన్నుకొని తీసుకున్నారు. సౌలు రాజే, కానీ సవాలు స్వీకరించ దాక్కున్నాడు గుడారం. దావీదు అందరూ వీరులు, శూరులు, దీవులు, సైన్యాధిపతులే, కానీ దాక్కున్నాడు. అప్పుడు దావీదు వచ్చి ఏం జరుగుతుంది అని అడిగాడు. ఇలా జరుగుతుందంటే ఇంతేనా, వాడిని కొడితే నాకేమిస్తారని అడిగాడు. అంతే, వాడిని కొడితే నాకేమిస్తారు అన్నాడు. అది సవాల్ స్వీకరించడం అంటే. ఇదైతే నేను చేస్తా, అదైతే నేను పాటైతే పాడతా, కానీ అంత మందిరమైతే చూసలేదు. చర్చిలో వచ్చిన అందరికైతే వాక్యం చెప్తా, కానీ హిందూకు, ముస్లింకు, హైదరాబాద్కి వెళ్ళి వాక్యం చెప్పడం నా వల్ల కాదు. అది కాదు సవాళ్ళను స్వీకరించడం. అయితే నా వల్ల ఎంతైనా అనేది కాదు ఇక్కడ ముఖ్యం. నేను స్వీకరించలేను అనేది ముఖ్యం. దావీదు వచ్చాడు, నేనెంత అన్నాడు. ఏమన్నాడు? నేనెంత. అది స్వీకరించడం అంటే. నా వైపులో కాదు. ఈ ఎగ్జాంపుల్ అని దావీదులోనే రాసుకోవాలి. రేపు మీరు ఏమైనా అవకాశం వచ్చింది అనుకో టీచింగ్ లో, ఎట్లా అధిగమించి ఎవరు ఇలా సవాలు స్వీకరించారంటే దావీదు, గొలియాతు. తర్వాత రాసుకోండి రెఫరెన్స్. లూకా సువార్త 4, మార్కు సువార్త 4వ అధ్యాయం 36వ అధ్యాయం 37వ వచనం. 2 ఎగ్జాంపుల్, 3 ఎగ్జాంపుల్ చెప్తాను. క్రైస్తవ జై జీవితం అంటే ఒక 3 ఎగ్జాంపుల్. సవాళ్లను స్వీకరించి చెప్పినంత వదిలే 3 ఎగ్జాంపుల్. సవాళ్లను స్వీకరించడానికి ఉదాహరణ దావీదు. ఏ సవాళ్ళను స్వీకరిస్తా? ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అనుకో, నేనేదైనా చేస్తా, కానీ నా వల్ల కాదు, నన్ను బలపరిచే నేను బలహీనున్నే, కానీ నేను చేయగలుగుతా. కారణం జనరేటర్ బ్యాక్ స్వీకరించాలి. రెండవది అంతరంగ శాంతి కలిగి ఉండడానికి ఎగ్జాంపుల్ ఎవరంటే యేసు ప్రభు. లూకా సువార్త 4వ అధ్యాయం 36-37 వచనం చదివితే మనకు సమయం ఉంది. ఏమిటా ఎగ్జాంపుల్ అంటే, యేసు ప్రభు శిష్యులు దోణిలో ప్రయాణమైపోతా ఉంటారు. ప్రయాణమైపోతున్నప్పుడు భీకరమైన గాలి, తుఫాను, సముద్రం నుంచి లేచింది, పై నుంచి లేచింది. వినండి, చాలా మంది తూర్పు, పడమర, ఉత్తర 4 వైపులా శోధనలే. అప్పుడు యేసు ప్రభు ఏమని రాసిందో తెలుసా? యేసు ప్రభు తల కింద అంట ఏం చేస్తున్నాడు? అమరమున నిద్రపోతున్నాడు. ఈ వినపడ చెవుడు ఆయనకి ఏమన్నా చెప్పాలా? చెవుడా? నీళ్ళొచ్చి అక్కడ ఉంది, దోణిని కొట్టగా. రెండో మాట, నీళ్లతో ముంచగా. ఎంత స్పష్టమైన మాట రాశారు. దోణిని కొట్టినప్పుడు కదిలితే మెలకు రాదా? మరి ఎట్లా నిద్రపోతుంది ఆయన? నీళ్లు దోణిలోకి వచ్చి నిండెను ఉంది. మొత్తం మాట లూకాలో మార్కేమన్నాడు? కొట్టెను ఉంది. లూకాలో అన్నాడు ముంచెను ఉంది. మరి నీళ్లు తల్లి తగదా? మరి ఎందుకు లేయడం లేదైనా? అప్పుడు శిష్యులు అంటున్నాడు, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేక కాదు, నీ చింతగా నిద్రపోతున్నాడు. అయ్యేదంటే అవుతుంది. పాట మాత్రం ఏం పాఠం? ఎన్ని తలచినా, ఏమి అడిగినా, అదే కదా. మీరు ఏడ్చినంత మాత్రాన, మొత్తుకొని మాత్రాన, తలకేసి గోడ కొట్టుకున్నంత మాత్రాన అయ్యేది ఏమి లేదు కదా. మరి దానికి ఎందుకు కంగారు? అదే అయ్యేసి అంతరంగంలో ట్రబుల్స్ ఉన్నా ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? చదువుతారు. రేపు మిమ్మల్ని చంపుతారు, రేపు ఒక వ్యక్తి రేపు నాకు ఉరి శిక్ష చేస్తారంటే నిద్ర వస్తే చెప్ప, నిద్ర వస్తే మరి రేపు చంపుతారని పేతురు చేస్తారని నిద్రపోతాడే. రాసుకున్నాడు, రాసుని స్పష్టంగా ఒకటి చంపేశాడు, ఇంకా రెండో వాడిని చంపుతారు, రేపు తెల్లారితే పేతురు
నిద్రపోతున్నది. ఎట్లా నిద్ర? అంతరంగమున పోరాటాలు ఆరాటాలు ఎన్ని ఉన్నా అంతరంగం శాంతి కలిగి ఉండడమే జయ జీవితం. జయ జీవితం అంటే సమస్యలన్నీ జయించి బతకడం కాదు. జయించిన వాటిని, ఎదురొస్తున్న వాటిలో కూడా నేను అచ్చమైన తెలుగు మనం చర్చలో వార్త దున్నపోతు మీద వర్షము పడినట్టు నిమ్మకాయకి నీరు, ఎందుకంటే చెట్టుగా నిమ్మకాయ, నిమ్మకు నీరు తిన్నట్టు ఉంటదే, పనుల కాదు. ఇట్లాంటి వచ్చినట్టు ఉంటుంది చూసారా, అది జయ జీవితం అంటే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు రాసుకో. పోరాట ఒకటి, సవాళ్ళను స్వీకరించడానికి దావీదు ఉదాహరణ. రెండవది, చుట్టూ పరిస్థితులు భయంకరంగా ఉన్న అంతరంగంలో చింతగా ఉండడం యేసు ప్రభు ఎగ్జాంపుల్. మూడవది, పోరాటాలు అధిగమించడం. 2వ తిమోతి పత్రిక 4:7 పౌలు ఏమన్నాడు? నా విశ్వాసమును కాపాడుకునే అర్థం ఏంది? ఏదో అడుగుతారు, ఏదో చెప్పడం తప్ప. కాపాడుకున్నా అంటే అర్థం ఏంది? పోయే అవకాశాలు వచ్చినాయి, పోకుండా కాపాడుకున్నా అని. అంటే పౌలు తన అంతరంగములో ఎన్ని మన జీవితంలో వచ్చిన ఎన్ని వచ్చినా పౌలు ఏమన్నాడు? నా విశ్వాసమును. ఎన్ని వచ్చినాయి తెలుసా? ఒకటి తక్కువ. ఎన్ని దెబ్బలు? 40. ఎన్నిసార్లు? 2 సార్లు. ఒకటి తక్కువ, 40 దెబ్బలు వేసుకుని ఎన్నిసార్లు తిన్నాడు? ఒకసారే. అర్థం పౌలు ఏమన్నాడు? 2 సార్లు. దెబ్బములతో, తర్వాత ఆకలితో, తర్వాత ఉపవాసం, ఇన్ని చేసినా అధిగమించారా ఓడిపోయారా? చెప్పాలి. అధిగమించారా ఓడిపోయారా? అధిగమించారు. అధిగమనుడు నా పరుగు అన్ని దాటుకొని ముగించాడు. ఈ ముగ్గురే మనకు ఎగ్జాంపుల్. కనుక క్రైస్తవ జయ జీవితం అనగా అర్థం ఏంటంటే, అంతరంగ శాంతి కలిగి, ఆనందము కలిగి, దైవ ఉద్దేశంతో కూడిన జీవితం జీవిస్తూ, అంతరంగ పోరాటాలు అన్ని జయిస్తూ, సవాళ్ళు స్వీకరించడమే అది క్రైస్తవ జయ జీవితం. ఇలాంటి జీవితాన్ని జీవించేవాడే నిజమైన, నికాసైన, నిక్కచ్చైన క్రైస్తవం. అలాంటి జీవితం కోసమే జీవిస్తే అది బ్రతక క్రైస్తవం. రెండవది దాంట్లో ఇందాక చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి. దావీదు, యేసు ప్రభు, పౌలు. రెండవ ఉదాహరణ, రెండవ రోమన్ 2 ఇది రాసి, ఇది మర్చిపోకండి. ఊరికే శాఖతో రాశారు. క్రైస్తవ జీవితం అనగా రెండవది, క్రైస్తవుడు వేటిని జయించాలా? ఇది మాకు చాలా ముఖ్యం. వేడిని జయించాలి. చెప్పండి, వేడిని జయించాలా? ముఖ్యంగా మనం ఏడిని జయించాలి. 7 3 మాత్రం చెప్తాను, జాగ్రత్త. ఎందుకంటే మనకు ఉన్న సమయాన్ని బట్టి క్రైస్తవ జయ జీవితం ఈ లోకంలో
పాట పాడడం కంటే, ప్రార్థన చేయడం కంటే, ఆరాధన చేయడం కంటే, సువార్త ప్రకటించడం కంటే, పరిచయం చేయడం కంటే, బల్లారంలో పాల్గొనడం కంటే, క్రీస్తు సాక్షిగా చెప్పుకోవడం కంటే గొప్ప జీవితం ఏదైనా ఉందంటే క్రైస్తవ జయ జీవితం. ఇప్పుడు చెప్పిన వాటికి మించినది ఏంటంటే జయ జీవితం జీవించడం. జయ జీవితం అంటే ఏంటో చూస్తాం. రెండోది, క్రైస్తవుడు వేటిని జయించాలి. వేటిని జయించాలో ఒక 3 విషయాలు. వేటిని జయించాలి, ఇంతకు జయిస్తున్నామా లేదా, జయించినట్లు అనిపిస్తా ఉందా, అసలు జయించడానికి ఎవరో శత్రువు ఎవరో తెలుసు కదా జయించేది. ఇంకా ఆ శత్రువు ఎవరో కనీసం తెలుసా? ఇంతకు ఆ శత్రువు జయిస్తున్నాడా లేకపోతే మనం జయిస్తున్నామా? అది ప్రాముఖ్యమైన విషయం. నెంబర్ 1, క్రైస్తవుడు వేటిని జయించాలి. అందుకే యుద్ధ తంత్రం ఎంతమంది తెలుసు? యుద్ధ తంత్రం అంటే తెలుసా? ఏంటి యుద్ధ తంత్రం అంటే? యుద్ధం చేసేవాళ్ళకి తాగదు కదా. ఏది యుద్ధ తంత్రం అంటే? యుద్ధ తంత్రం తెలిసిన వారే యుద్ధములో జయిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను. పాకిస్తాన్ ఇండియాను జయించాలన్నా, ఇండియా పాకిస్తాన్ జయించాలన్నా యుద్ధ తంత్రం అనేది ఉంటుంది. ఏం యుద్ధ తంత్రం అంటే, పాకిస్తాన్ డైరెక్ట్ గా ఇండియన్స్ రాదు. ఫస్ట్ ఇండియా వాళ్ళు పాకిస్తాన్ మీదకి పోరు. యుద్ధం చేయాలనుకున్న పోరు. ఫస్ట్ ఏం చేస్తారు సార్? ఇండియాకున్న సోర్స్ ముందు క్యాప్చర్ చేస్తారు. అదే యుద్ధ తంత్రం. వాడికి వచ్చే వెపన్స్, వాడికి వచ్చే ఫుడ్, వాడికి వచ్చే నీళ్లు, వాడికి వచ్చే వనరులు ముందు క్యాప్చర్ చేసి అప్పుడు ఈజీగా పోయి వాళ్ళు చేయిస్తారు. అదే యుద్ధ తంత్రం. ఇప్పుడు క్రైస్తవ యుద్ధ తంత్రం ఏం తెలుసా? నీకు ఎవరైతే శత్రువు ఉన్నాడో వారికి సంబంధించిన వారిని నువ్వు క్యాప్చర్ చేస్తే శత్రువు ఒట్టవైపోతుంది, ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు నీ దగ్గరికి ఒకరు వస్తున్నారు కొట్టడానికి, బాంబు తీసుకొని, కత్తి తీసుకోను, కర్ర తీసుకోను. వాడి దగ్గర నువ్వు క్యాప్చర్ చేస్తే వాళ్ళు ఒట్టవైపోతుంది, ఈజీగా ఏం చేయొచ్చు. కానీ మనం తెలుసా, వాడి దగ్గర ఆయుధాలు, నా దగ్గర ఆయుధాలు, యుద్ధం చేస్తే ఎవరు తెలుసు, నష్టమే జరుగుతుంది. అందుకని యుద్ధ తంత్రం ఎరిగిన వాడు ఎవరున్నారు? బైబిల్ యుద్ధ తంత్రం తెలుసుకున్నాడు పౌలు ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? అద్భుతమైన మాట అంటాడు. అపవాది తంత్రములను మేము ఎరుగని వారము కాము. వాడి తంత్రాలన్నీ తెలుసు. అందుకే నేను యాడచిక్కువాడు యాడచిక్కుపోను అన్నాడు. అందుకే తంత్రాలు తెలిసిన వారు. తంత్రం తెలిస్తే అంతరం వేస్తాం. అప్పుడు మనకేమొస్తుంది? జయం వస్తుంది. వేటిని జయించాలి? మొదటి 3 విషయాలు చెప్తాను. మనం ఎక్కడ ఉన్నాం? లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నందుకు ఫస్ట్ జయించాల్సింది దగ్గర ఎవరిని? లోకాన్ని. చదువుదాం యోహాను సువార్త. లోకాన్ని జయించాలి. నేను సింపుల్ గా నేను షార్ట్కట్ పెడతా, మిగతా మీరే రాసుకోవాలి. యోహాను సువార్త 16:33. నేను భయపడకుడి, ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను. క్రైస్తవులుగా మొదలు జయించాలి. మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, మీ పక్కింటి కాదు, పాస్టర్ కాదు. మనం జయించాల్సింది లోకాన్ని జయించాలి. ఫస్ట్ చదవండి. రెండో రెఫరెన్స్ రాష్ట్రం. ఫస్ట్ రెఫరెన్స్ యోహాను సువార్త 16:33. మొదటి యోహాను 5:4. మొదటి యోహాను 5:4. యాకోబు 4:4. వీటన్నిటిలో ఏమంటారు? యోహాను అంటారు, ఆయన మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించి ఉన్నాడు. లోకాన్ని జయించి. నేను చెప్తున్నాను, క్రైస్తవులు అనేవారు ఎవరంటే పాట పాడేవారు కాదు, ప్రార్థన చేసేవారు కాదు, వాక్యం చెప్పేవారు కాదు, ఆరాధన చేసేవారు కాదు. నిజమైన క్రైస్తవులు అంటే లోకములో ఉండి లోకాన్ని జయించిన వాడే క్రైస్తవుడు. లోకములో ఉండి ఇంత గెలిచి బయట ఎవరైనా మిస్సం మేనేస్తారు. ఇంట్లో చేసి చూద్దాం. ఇంట్లో
అందుకే లోకములో ఉండి లోకాన్ని జయించడం గొప్ప విషయం. ఐగుప్తులో ఉండి ఐగుప్తుకి అధికారి కావడం గొప్ప విషయం. బబులో నుండి బబులోనికి మినిస్టర్ కావడం గొప్ప విషయం. ఆంధ్రాలో సీఎం కావడం గొప్ప విషయమా? చెప్పాలి. ఈ ముక్కు మనం నేను తెలంగాణలో నిలబడే ముఖ్యమంత్రి కమ్మను ఆ ముక్కు ఏం చెప్ప అసలు ఓటు బ్యాంక్ ఎట్టొచ్చింది తెలంగాణలో? అవునా కాదా? అదే గొప్ప విషయం. చూడండి ఏమంటున్నారు ఇక్కడ మొదటి యోహాను 16:30 నేను లోకమేమో సైతాన్ చేతిలో ఉంది. ఆ సైతాన్ చేతిలో ఉన్న లోకములో నువ్వుండి ఆ లోకాన్ని నువ్వు చేయించామంటే గొప్ప విషయం. నాకు ఇంకేమనుకుంటున్నావు? అందుకే లోకమును జయించడము అన్నిటికంటే అతి శ్రేష్టమైనది. క్రైస్తవులు ఈరోజు అందుకే చాలా మంది ఆయన ఈ మధ్య లోకంలో కలిసిపోయినాడు. మట్టిలో కలిసిపోలే, మహిమలో కలిసిపోలే, మాయలో కలిసిపోయాడు. లోకం మాయనా పాపం వీడనా. మట్టిలో కలిసిపోలే, మహిమలో కలిసిపోలే, మాయలో కలిసిపోయాడు. ఏ మాయ? లోకం. అందుకే వేటిని జయించాలి క్రైస్తవులంటే లోకాన్ని జయించాలి. మనిషి జయించడం గొప్ప కాదు, నువ్వు ఎదుటి వాళ్ళ లోకాన్ని జయించడం గొప్ప విషయం. ఏంటి ఇద్దరు లోకం అంటే? లోకాన్ని జయించాలి. లోకం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి. లోకం అంటే చెట్టు పుట్ట నట్ట కాదు, లోకం అంటే శరీరాశ నేత్రాశ జీవనంలో. మొదటి యోహాను పత్రిక 3 విషయాలు. లోకాన్ని జయించడం అని అర్థం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. మూడింటికి ఒకే రెఫరెన్స్. మళ్ళీ దానికి 3 సపరేట్ రెఫరెన్స్. మెయిన్ రెఫరెన్స్ స్టార్ పెట్టుకొని మొదటి యోహాను 2:16 చదవండి. ఎందుకు చదివే అలాంటి చదవదు, నోట్తో చెప్పేశారు. కంఠస్థం చేయాలి వాక్యాలు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ. నెంబర్ 1 శరీరాశ. రెండవది నేత్రాశ. మూడవది ఇది జయించినోడే ఎవరు? క్రైస్తవుడు. నువ్వు జయించిన ఓడిపోతున్నావా జయిస్తావా? మొదటిది ఏంటంటే శరీరాశ. ఏమాశ? శరీరాశ. శరీరాశను జయించాలి. శరీరాశను ఏం చేయాలా? జయించాలి. శరీరానికి ఉన్నంత ఎఫెక్షన్ ఇక ఈ లోకం ఆకర్షించేది ఇదే, అంతమొందించేది ఇదే. అందుకే ఫ్లాష్ చూస్తేనే కళ్ళు ఫ్లాష్ తట్టాయి, చూసారా? అందుకే శరీరం చాలా ఆకర్షణీయమైనది, బలమైనది, బందీ చేసేది. శరీరాశ ఈరోజు సాతాను వారే ప్రపంచంలో అవ్వకాల మొదలుకొని రెండో రాక వరకు పెద్ద ఆయుధాలే వాడాడు. మనం ఈ ఆయుధ సాధన భారతదేశం వెళ్తుంది, విదేశాల నుంచి ఇంకా పెద్ద ఆయుధాలు ఎక్కువ చెప్తారు. సాతాను 3 ఆయుధాలు. ఏ తరమైనా, ఏ యుగమైనా, ఏ జనరేషన్ అయినా ఈ 3 ఆయుధాలే. ఈ చిత్రం ఏంటంటే సాతాను వాడే ఆయుధం అని తెలిసి కూడా ఆ ఆయుధానికి బలి కావడమే చాలా ఘోరమైన. ఎంత ఘోరం అంటే బైబుల్ అందరూ భద్రమైంది వీటితోనే, నేను భద్రమైన వీటితోనే తెలిసి కూడా భద్రం కావడమే ఘోరమైన విషయం. లోకాన్ని జయించడం అంటే శరీరాన్ని జయించడం. నీ శరీరమే నీకు శత్రువు. నీ శరీరమే నీకు శత్రువు. గలతీ పత్రిక 5వ అధ్యాయం చదువు. నెక్స్ట్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ దాన్ని తెలియజేస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి ఏమవుతుందంటే రోజు పోరాటం చదవండి అన్నమాట. వదులుతుంది, నేను మన తర్వాత చెప్తాను. ఎందుకంటే సెకండ్ పాయింట్ కంటిన్యూ అవుతుంది కనుక
ఎవరిని జయించాలి? లోకాన్ని జయించాలి. లోకం అనగా శరీరాశ. ఈ శరీరము ఆశ పుట్టిస్తా ఉంటుంది. అందుకే నాకు శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలా. ఎక్కడ ఉంచుకోవాలా? అందరిని అదుపులో పెట్టరాదు. మన శరీరాన్ని మనం ఏం చేసుకోవాలా? అదుపులో పెట్టుకోవాలి. శరీరాశలో ఓడిపోయిన ఒక వ్యక్తి, గెలిచిన ఒక వ్యక్తి. ఉదాహరణ చెప్తాను. శరీరాశలో ఓడిపోయిన వ్యక్తి సంసారం అంటే ఎవడురా? సంసారం అంటే ఎవరా? వీరుడు, సూర్యుడు, ధీరుడే. కానీ శరీరాశ చేతిలో న్యాయపడు ఏమైపోయినాడు? ఓడిపోయాడు. కానీ వీరుడు కాదు, సూర్యుడు కాదు. యేసేపు శరీరాన్ని నలగొట్టి మూలం పడేశాడు. శరీరాశకు లోపడిన వ్యక్తి సంసోను, జయించిన వ్యక్తి యేసేపు. ఇద్దరు ఈయన దగ్గర ఈయనేమో దేవుని వచ్చింది, హాయ్ అనింది. ఈయన దగ్గరికి ఏమో యజమానురాలు వచ్చింది. ఎవరి దగ్గరికి? యేసేపు దగ్గరికి హాయ్ అనింది. సంసోను ఏమో హాయ్ అంటే డబుల్ హాయ్ అని. యేసేపు దగ్గరికి వచ్చామా హాయ్ అంటే బాయ్ 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 బాయ్. నువ్వు కాదా? కాదు. నువ్వునే కాదు. ఏం మీకేనా? నో ప్రాబ్లం. యేసేపు గురించి మనం ఏం కదా, కాల గర్భంలో కలిసిపోని యేసేపు. ఎందుకు కలిసిపోవాలంటే విషయం లెక్క. యేసేపు ఆ స్త్రీ కోరిక జయించడానికి 7 సూత్రాలు సరే నాకు శరీరం, నీ శరీరమే నీకు శత్రువు. రెండో పాయింట్ కొంచెం ఎక్కువ చదువుతున్నాము. ఇక్కడ తీసుకెళ్ళిపోయి శరీరాశకు లోబడిపోయిన సంసోను శరీరాశను జయించిన. ఎవరు జయించింది? యేసేపు. ఎవరు పెద్ద? వీళ్ళు పెద్ద. వయసులో ఎవరు పెద్ద? సంసోను పెద్దోడు. బలంలో ఎవరు పెద్ద? సంసోను పెద్దోడు. కానీ అన్నింటిలో పెద్దోడు. పాపం శరీరంలో చేతులు చిన్నోడైనాడు. అన్నింటిలో చిన్నోడు. శరీరంపై జయముంది పెద్దోడైనాడు. ఎవరికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నా, నీ శరీరమే నీకు శత్రువు. నీ శరీరమే నీకు శత్రువు, ఎనిమి. కనుక శరీర వాంఛ ఏముంది బైబిల్లో? శరీర వాంఛ. ఈ శరీరానికి ఉన్నన్ని కోరికలు దేనికి ఉండదు? దేనికి ఉండదు? రెండవది నేత్రాశ. ఏ ఆశ? నేత్రాశ ఏంటి? చూసినదైనా చూసినది కావాలా? ఎవడే అది కావాలి. సునీతమ్మ చిట్టిబాబు వాళ్ళు ఏదో తీసుకున్నారు. ఎదురుగా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు గ్రహిస్తలే. చిట్టిబాబుని తీసుకొచ్చినాక నువ్వు కూడా తీసుకురా. మనకు సౌకర్యం లేదు. భలే ఉంది, ఎంత అద్భుతం ఉంది. నీ కనుగొనాలి అంతేనని వాళ్ళ సౌకర్యం మన వారి స్థాయి మనకు. ఇంకా దేవుడు వాళ్ళ ముందు ఇచ్చిన మనకి వెనకలేదు. అదెంత అవసరమే, అదెంత అవసరం. అందుకే మళ్ళీ చెప్తున్నా వినండి. దేహమునకు దీపము కన్నే. మత్తయి సువార్త, లూకా సువార్త. దేహమునకు దీపము కన్నే కనుక ఈ దీపం అయిపోతే దేహమంతా చీకటైపోతుంది. ఇది బాగున్నా ఫస్ట్ సైట్కి ఫ్లాట్ అయిపోతే జీవితం అంతా ఏమైపోతుంది. అందుకే సామెతలు తెలుసా? ఓర సూపులతో జీవితాన్ని ఏమైపోయి ఓవర్టేక్ చేసేస్తారు. అందుకే చూపుకు రమ్యముగా అవ ఎక్కడ పడిపోయింది? రెండవ ఉదాహరణ, శరీరాశతో పడిపోయిన వాళ్ళు అవ్వ ఏమైంది? చూపునకు రమ్యముగా. ఒక ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతో బాగుండవు, అప్పుడు కొత్త మోతలు పెళ్లి మోత కలపరాడు. రమ్యముగా ఉన్నదంట. తిన్న తర్వాత
నగ్నంగా తయారై అది రమ్యముగా అనిపించి ముందుకెళ్ళింది. ఉన్న బట్టలు ఉన్న మహిమ పోయి నగ్నంగా తయారై. అందుకే మెరిసేదంతా బంగారు కాదు. అందుకే కళ్ళు బాగుండేది దాని విషయం చాలా జాగ్రత్తగా మనం అడుగు వేయాలి. కంటికి కనబడినంత కావాలనుకుంటే మహిమ శరీరం కలిగిన అవ్వ నగ్నంగా మారిపోవాల్సి వచ్చింది. తన దేహాన్ని చూసి తానే సిగ్గుపడిపోయింది. మన జీవితం చూసి మనమే సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. అందుకే నేత్రం అనేది చాలా దయించేది. దేహానికి దీపం అదే. హెడ్లైట్ అయితే బండి అవుతుంది. నైట్ పడిపోయేప్పుడు బండి యాక్సిడెంట్ అవుతుంది. జీవితానికి యాక్సిడెంట్ అయితే ఈ హెడ్లైట్ రెండు. అందుకే కళ్ళు జాగ్రత్త. కనబడినంత కావాలా, కనబడినంత అనుభవించాలా, కనబడినంత క్యాప్చర్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు. ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్దగా క్రైస్తవులు పిలబడిన వారు కూడా పతనం కావడానికి కారణం తెలుసా? ఈ కన్ను. హవ ఏమైపోయింది? నేత్రాస్యం ఏమైపోయింది? పడిపోయింది. కానీ జయించిన వారు ఎవరంటే మన మాదిరి యేసు ప్రభువే. ఎవరు? కొండ మీద తీసుకెళ్లి సాతాను అన్ని చూపించారట. మొత్తం ఒక సెకండ్ లో గూగుల్ సర్చింగ్ కంటే ఫాస్ట్ గా చూపించేశారు. ప్రపంచం అంతా అంత చూపించేసి ఎంత అద్భుతంగా ఉందా యేసుకున్నారు. నో. అందుకే లోకాన్ని జయించడం అంటే ఇది తెలియని విషయం కాదు, ఓడిపోతున్న విషయం. మళ్ళీ చెప్తున్నాను, లోకం గురించి తెలియక కాదు, లోకం గురించి మనం ఎందుకు లేదు, కాకపోతే ఓడిపోతున్నాం. శరీరాశలో ఓడిపోయిన సంస్థలు జయించింది, నేత్రాశలో ఓడిపోయిన హవ్వ జయించింది. మత్తయి సువార్త 4వ రాసుకోవచ్చు. అందుకే కన్ను కాపాడుకోండి. పోయిన ఆదివారం ముందాలని చెప్పాను, మీ దీపములు ఆరిపోకుండా చూచుకోండి. మనిషికి 7 దీపాలు పెట్టండి. ఆ 7 దీపాలు ఒక దీపం కన్ను. ఆ కన్ను దీపం చాలా జాగ్రత్తగా చూస్తుంది. 3వది జీవపు డంబం. ఏ డంబం? జీవడంబం అంటే గర్వము, అతిశయము, అహంకారము, బిల్డప్. కడపలోని బిల్డప్ కాదు, మనలోని బిల్డప్. కడపలో బిల్డప్, కడపలోని బిల్డప్ కాదు, మనలోని బిల్డప్. అందుకే ఎక్కువ ఇదే జీవడంబం. ఎట్లా టోలైన పడిపోయారు తెలుసా? పొగడ్తలో దేంట్లో పడిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, పొగడ్త వేరు, అభినందన వేరు. తెలుసా? అభినందించడం అంటే ఆ వ్యక్తి చేసిన మంచిని బట్టి, సాధించిన దాన్ని బట్టి, అతను ఉన్న స్థితిని బట్టి చెప్పేదానిని ప్రశంస లేకపోతే అభినందన అంటారు. పొగడ్త అంటే ఒకదానికి ఇంకోటి కలిపి చెప్పేదానే పొగడ్త. అందుకే ప్రశంసిస్తే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ప్రపంచంలో చిట్టుబాబు నాకు ఎవరు ప్రశంసిస్తారు? వాడు మొత్తం రెండవది జాగ్రత్త వినండి. 3కి ఎక్కడ చెప్పినా కదా, ఒకటి న్యాయాధిపతుల సంస్థలు, ఏషియా ఆదికాండం. రెండవది నేత్రాశ హవ్వ ఆదికాండం 3వ అధ్యాయం, యేసు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయం. జీవడంబము ఎవరు? బైబిల్లో లిటరల్ గా ఈ మాట రాసి పెట్టింది. ఎవరి గురించి అంటే బైబిల్లో 2వ దినవృత్తాంతంలో 26:16 ఉజ్జియా స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాను. 2వ దినవృత్తాంతం 26:16. అందుకే మళ్ళీ చెప్తున్నా వినండి, ఎవరైనా మనం చేసిన దాన్ని బట్టి ప్రశంసిస్తే, మనం అభినందిస్తే ప్రభు స్తోత్రం చెప్పుకోండి, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి అని ఆలోచన చేయండి, మనం ముందుకెళ్ళిపోవాలి. అందుకే చాలా మంది ఏమన్నా పొగడ్త పొగమంచు లాంటిది. ఏది పొగడ్త? పొగమంచు ఎంతసేపు ఉంటుంది? ఎండ వచ్చి ఆ ఎండ వస్తే పొగమంచు
జీవపు డంబం. అవ్వ కూడా ఏమైంది? ఈ పిచ్చి మార్గం కాబట్టి అవ్వ దేవుని కంటే హైలీ కేటగిరీలో ఉంది తెలుసా. రెండవ అధ్యాయం చదివితే వారు సిగ్గు ఎరుగక ఉండేది. అసలు వారికి ఉన్నదే మహిమ, దేహం మహిమ. ఈ ఫిజికల్ గా ఇదే శరీరమే, కానీ మహిమను ధరించున్నారు. ఈ సాధన చేస్తున్నాడు, నువ్వు గణ మా భాషలో గాయన్నాడు, గణ గుణ గణ. నువ్వు గణ తిన్నావు అనుకో ఎట్టయిపోతావు చెప్పి సాతాను, దేవతలాగా అయిపోతావు. పిచ్చి మార్గమా, నువ్వు ఆల్రెడీ ఎంజిలే. ఇంకో మాట అంటే ఎంజిల్ కంటే ఇంకా గ్లోరిఫైగా ఉన్నాను. కానీ పాపం ఏమైందంటే ఆ డంబానికి పోయి జీవితమే ఏమైపోయింది, ఏదైతే కూర్చోబెట్టి. ఏసీ గార్డెన్లో ఒకసారి ఒక ఆయన వచ్చి, నేను ఆదివారం లోక ఎవరు నడిపించడానికి వాక్యాన్ని పంపించి, భాషకుడు బలవాడుతున్నావు, నువ్వు భాషకుడు బలవాక్యం చెప్తున్నావు, నువ్వే పెట్టచ్చుదా అని. ఇంత దూరం వచ్చింది అతను భాష ఏమైనా ఇచ్చారా? ఇంత బాగా పడుతున్నావు, ఇంత బాగా వాక్యం చెప్తావు, ఇంత ఆరాధన చెప్తున్నావు, ఇక భాష ఏమో అయినా పేసేయడు, ఏం నువ్వే ఉండొచ్చు కదా అంటే. అంతవరకు భుజాలు ఇట్లుంటాయి, అతను మాట్లాడుతున్నాయి భుజాలు అట్టే పెరాలసిస్ వచ్చి వెళ్ళిపోతే జాగ్రత్త. గురువు గురువే, శిశువు శిష్యుడే. శిశువు కాదు, శిశువు శిశువు శిశువు. యేసుప్రభుడు గురువు కంటే అధికుడు. అలాగే చర్చిలలో ముఖ్యంగా విన్నాను, ఎవరైనా వచ్చి పొగడతో ముంచేస్తారు, అప్ప బాలసుకుని ఆడవాళ్ళు అంటారు. అంటే అర్థమే తెలుసా, కరోనా వైరస్ కూడా తొందరపోవాలని. ప్రపంచంలో అత్యంత భయంకరమైన 3 సాతాను ఆయుధాలలో ఇది అత్యంత ప్రమాదకరం. కనిపించని భయంకరమైన రోగం జీవపు డంబం. ఉజ్జీయపడిపోయినాడు. ఇదే జీవపు డంబము ఇంకొకరు పడిపోయారు. ఎవరు? దావీదు. ఎవరు? నిన్న కూడా విన్నాం కదా, నిన్న సబ్జెక్ట్ ఇది సిమిలర్ గా ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. ఏమన్నాడు? దావీదు వచ్చి జనసంఖ్యను ఏం చేయమన్నాడు? ఎంత నష్టం జరిగిందో తెలుసా. ఎందుకంటే ఎంత సైన్యం ఉందో తాను అనుకోవాలనుకున్నాడు, నా సైన్యం ఎక్కుతున్నాను, కానీ ఎంత వినాశనం జరిగింది. కానీ ఈ జీవపు డంబానికి పడిపోకుండా నిలబడిన వ్యక్తి ఎవరు తెలుసా? దానియేలు. ఎవరు? దానియేలు. రెండో వ్యక్తి యేసు. ఎవరు తెలుసా? దానియేలు దగ్గరికి వచ్చి సేమ్ రెండు ఒకటే. దానియేలు యేసు దగ్గరికి వచ్చి, మీరు దేవదూతల ఆత్మ కలిగిన వారు, మీరైతే నేను చెప్తానంటే యేసు ఉన్నాడు కదా, నేనేమి దేవుడు బయలుపరిస్తే గాని మేము చెప్పలేమయ్యా. దానియేలు యేసు రెండూ ఒకే ఒక మాట. అది మా గొప్ప కాదు, మా టాలెంట్ కాదు, మాకున్న గిఫ్ట్ కాదు, దేవుడు చెప్తే మేము చేస్తాం. ఎంత అద్భుతం! ఆ అతిశయంలో పడిపోయిన వ్యక్తులు ఎవరంటే యేసేపు, దానియేలు పడి. కనుక ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది లోకములో పడిపోతున్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే క్రైస్తవ జీవితం, జీవితంలో రెండవది, క్రైస్తవులు వేటిని జయించాలి. వేటిని జయించాలా? ఒకటి, లోకాన్ని జయించాలి, శరీరాన్ని కాదు, లోకాన్ని. రెండవది, శరీరాన్ని జయించాలి, సారీ లోకాన్ని జయించాలి. రెండవది, శరీరాన్ని జయించాలి. దేన్ని జయించాలి? శరీరాన్ని. గలతీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రెండవ పేతురు రాసుకున్నాం, శరీరాన్ని జయించాలి. గలతీ పత్రిక 5:17,
2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు. 18-19 వచనాలు. ఆ మాట చదవండి. 5:17 గలతీ 5:17. శరీరము ఆత్మకు ఆత్మ శరీరములకు విరోధి. ఎవరు మన విరోధి? ఒకటి లోకం, రెండవది శరీరం. అలా లోకాన్ని జయించిన 3 విషయాలు. ఒక విషయం శరీరం వచ్చింది, ఇక్కడ మారుతుంది. శరీరాన్ని జయించాలి. మన శరీరాన్ని ఏం చేయాలా? జయించాలి. శరీరాన్ని ఎందుకు శరీరాన్ని జయించాలి? ప్రతి ఒక్కరు మనము కప్పుకున్న శరీరాన్ని ఏమంటాడు పౌలు? గుడారం. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1-9 వరకు చదువుకున్నాను. గుడారం. ఈ శరీరాన్ని ప్రతి క్రైస్తవులు జయించాలి. ఎందుకంటే మనలో ఎవరిదే బ్యాటిల్ ఉంది. ఆత్మకు శరీరం, శరీరాత్మకు విరోధం ఏం జరుగుతుందట? తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు పోరాడినట్టుగా లోపల ఏం జరుగుతుందట? ఈ పోరాటం జరుగుతుంది. కానీ ఎక్కువ మంది ఎవరిని గెలిపిస్తున్నారు? శరీరాన్ని, ఆత్మ. శరీరాన్ని గెలిపిస్తున్నారు. పేతురు ఇంటికి పోయినాడు. పేతురు ఇంటికి పోయేసరికి గుమగుమలాడుతుంది వంట, వాసన వస్తుంది, వడ్డిస్తా ఉన్నారు. శరీరం అనేది ఇప్పుడు వరకు పరిచయకి కదా పోయచ్చు, ఇప్పుడు వరకు ప్రార్థనకి కదా పోయచ్చు. ఏం వంట పో, కొంత టేస్ట్ చేయపో, కొంత నోట్ వేసుకుని చూడుకో. తొందర పెట్టి రాత్రి లేట్ చేస్తారు వాళ్ళు, తొందర పెట్టి లేట్ చేస్తారు. ఆత్మ మిద్దె మీదకి పోయి పాఠం తీసుకోరా? ఆత్మ ఏముంది? మిద్దె మీదకి పోయి ప్రార్థన చేసి. శరీరమేమో అన్నం అవుతుంది. అక్కడ బైబిల్ అన్నము అక్కడ భోజనం అవుతుండగా పేదలు వచ్చినప్పుడు భోజనం అవుతుంది, గుమగుమలు వస్తుంది. శరీరం తినుకో, టేస్ట్ చేయకో, ఏమి వంటకాలు అడుగుతామంటే ఆత్మ ఉంటుంది. అని చెప్తే ఏమన్నా నువ్వు తిన్నా తినకపోయిన టైం ఏం పెడతారు? మీ భార్యనో మీ కూతురో పెడతారు. దానికి కాబట్టి తినే ముందు రుచేందుకు పోయి పాలన చేసుకోకో. మనమైతే ఏం చెప్తుంది తెలుసా? ఎవరికి గెలిపిస్తారు? కానీ పేరు వస్తే దాని వైపు కూడా మిద్ది మీదకి వెళ్ళి మోకరిస్తే పరలోక ప్రత్యక్షత పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతవరకు యూదులకే వాక్యం విన్నాడు. అన్ని జనులు చెప్పాలని ఎప్పుడు ప్రత్యక్షత తెలుసా? ఆత్మను అణిచి శరీరానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ రోజు ఆనాటి ప్రసన్నతలు, ప్రత్యక్షతలు, ప్రభావాలు, ప్రయోజనాలు ఎందుకు ఈ రోజు క్రైస్తవ జీవితాల, కుటుంబాల, సంఘంలో కనుమరుగైపోతున్నాయంటే శరీరాన్ని బ్రతికిస్తూ ఆత్మ ఏం చేసుకుంటున్నాం? ఆ రోజు మోకాళ్ళు ఉంటే గంటల తరబడి ప్రార్థన చేసాం. ఈ రోజు 10 నిమిషాలు మోకాలు ఉంచలేదు. ఎందుకంటే శరీర సుఖం ఎక్కువైంది. ఇంకా కొంతమంది ఉన్నారు ఎక్కడో చర్చలో మనం పెట్టే చేసే లేదు కదా, 5-10 నిమిషాలు కదా కూర్చుంటారు. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం నాయనా, స్తోత్రం. రూపాంతరం అనుభవం. ఏ అనుభవం అది? 40-45 అన్నట్టు ఓకే. 16, 17, 18, 19, 20 ఏళ్ళు కూడా శరీర సుఖం ఎక్కువైపోతుంది క్రైస్తవులు. నిజమే. నిలబడాలి, చేతులు ఎత్తుతాం, మగ ఉండాలి, మన శాస్త్రం అవన్నీ బైబిల్ సూత్రాలే. అందుకే శరీరం మనకెందుకు లోపలేదు తెలుసా? అది ఆల్రెడీ మనం మనం చెప్పినట్టు శరీరం చెప్పినట్టే మనం వింటున్నాం. అందుకే ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు. మరి 3 గంటలు పాట పాడినా శరీరం అంటారు, ఇంకోటి వాడిస్తారు, గంట అయిపోయి 5 నిమిషాలు అవుతుంది. ఇది అప్పుడే తెలిసిపోతుంది నీ శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో ఆత్మకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు. ఒకసారి వాక్యం నేను అందుకే ఫస్ట్ మైక్ తీసుకుని చెప్పి మాట హల్లెలూయా చెప్పమన్నప్పుడు ఎవరు కూడా చేతి నా వైపు చెప్పాలి. టైం అని చెప్పుకుంటా ఇట చెప్పదు, ఎప్పుడు హల్లెలూయా ఇటే చెప్పు. ఎందుకంటే టైం
ఫిజికల్ యాక్టివిటీస్ ఇస్తున్నంత ప్రయారిటీ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఇవ్వడం చర్చిలో ఇక్కడ కూడా. అది ఎంటర్టైన్మెంట్ గా ఉంటది, ఆత్మది ఎటర్నల్ గా ఉంటది. ఎంటర్టైన్మెంట్ గా ఉండేది నువ్వు మట్టిలో కలిసిపోతే, ఎటర్నల్ గా ఉండేది మహిమలో కలిసిపోవాలి. ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని ఎంటర్టైన్మెంట్ గానే ఉంటాయి కానీ ఎటర్నల్ పోవాలి. అందుకే శరీరమును జయించాలి. ఎందుకు? 3 విషయాలు చెప్తారు. ఎందుకు శరీరాన్ని జయించాలి మనము? ఎందుకు శరీరాన్ని జయించంటే అది నీకు దేవునికి శత్రువు. అది నీకు దేవునికి శత్రువు. రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మనకే కాదు దేవునికి కూడా శత్రువే. చదవండి, ఎవరు టక్క టక్క తీసింటే లేదంటే నేను చెప్పేస్తాను. 8:7 అది పక్కన త్వరగా చదవండి. శరీరానుసారమైన విరోధమైన దేవునికి విరోధమే, నీకు విరోధమే శరీరం. అందుకే నువ్వు జయించాలా. మనకు ఎవరికైనా పక్కన మనకి పక్కన వాళ్ళ కడుపులు తొక్కరా, మన దుఃఖం వాళ్ళ పిల్లలు ఏమంటారు తొక్కొద్దురా. ఎందుకు వాళ్ళు మనకు? మరి నీకు నేను సృష్టించి నీకోసం ప్రాణార్పణ చేసి నీకు పరలోకం ఇచ్చే దేవుడు కూడా శత్రువే. ఎందుకు శరీర ఆశను, శరీర కోరికలు, శరీర ఇచ్చలను జయించాలంటే అది నీకు నీ దేవుడికి శత్రువు. నీ శత్రువుకి నువ్వు వెళ్ళబోతావు, నీ శత్రువుకు నువ్వు ఎందుకు మనసిస్తావు, నీ శత్రువుకు నువ్వు ఎందుకు స్థానం ఇస్తావు. అందుకే ఇలా చదివించాను, నేను చదవే టైం లేదండి. 2 పేతురు 2:18 తెలుసా? మీరు దేనికైతే చోటిస్తారో అదే ఏలుతారు మనము, అదే అధికారం చెలాయిస్తారు. శరీరానికి లోపడితే శరీరమే నీకు ప్రభుత్వం చేస్తుంది, ఆత్మకు లోపడితే ఆత్మనే నీకు ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు మన శరీరమే మనం నేర్పుతుంది కానీ ఆత్మ మనం నేరడం. శరీరాన్ని ఎందుకు జయించాలంటే అది నీకు ఇంకొకరికి దేవుడు. గలతీ పత్రిక 5:10 మనకు శత్రువు, రోమ 8 దేవుడికి శత్రువు శరీరం. కనుక శరీరాన్ని జయించాలి. పౌలు ఏమన్నాడో తెలుసా? అందుకే శరీరానికి నేను కంట్రోల్ పెట్టాను. దేని కంట్రోల్ పెట్టాడు? దేని కంట్రోల్ పెట్టాడు శరీరాన్ని? అనేకులు బోధించి నేను భ్రష్టున్నైపోతానేమో అని నా శరీరాన్ని ఏం చేస్తున్నాడా? నేను తొలగ పడతానా? ప్రార్థన కాదు, ఫాస్టింగ్ ప్రేయర్తో ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థనతో. ఉపవాసము శరీరాన్ని క్రమబద్ధం చేస్తాడు. డాక్టర్ కూడా ఏమంటారు తెలుసా? మనకి ఎక్కువ అనారోగ్యం వస్తున్నప్పుడు ఆయన అంటాడు, హైందవ పరిభాష అయితే లంకం పెట్టమంటాడు. సైన్స్ పరిభాష అయితే ఫాస్టింగ్ డాక్టర్ కూడా చెప్తున్నారు. ఎందుకు తెలుసా? శరీరం కంట్రోల్ వస్తుంది. అందుకే అనేకులకు బోధించి భ్రష్టున్నైపోతుంది నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. శరీరాన్ని మనం చాలా క్రమబద్ధం చేసుకోవాలి. మిలిటరీ వాళ్ళు ఎందుకు సామర్థ్యత కలిగిపోతుంది తెలుసా? ఇక భార్య, బిడ్డలు, కుటుంబాలు, యాసంగాలు అన్ని ఇంటికాలు ఉంటాయి. వాళ్ళ శరీరాన్ని ట్రైనింగ్ లో నలగొట్టి క్రమపరిచి క్రమబద్ధం చేసి ఎందుకుంటున్నావు? ఇక వాళ్ళ గురంతా బాగా మీద ఉన్నారు. ఈరోజు చాలా మంది ఈ శరీరం ఆశలు, శరీర కోరికలు, శరీర ఇచ్చులు, ఇవి తినమంటే తింటాం, పడుకోమంటే పడుకుంటాం, తిరగమంటే తిరుగుతాం, తాగమంటే తాగుతాం, తినమంటే తింటాం, చూడమంటే చూస్తాం, లాస్ట్ భ్రష్టులు అయిపోతాం. తిండి కోసం భ్రష్టుడయ్యాడు ఎవరు? ఏశావు వంటి వాడు మీలో అన్నాడు. అంటే మన సంఘాలే ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఏసేవాళ్ళు కాదు. తిండి కోసం నువ్వు చేస్తున్నావు అనుకున్నాడు దరిద్రుడు. ఏ ఒక్కరు తినలో చచ్చిపోతామా? అదే కంట్రోల్ అనేది. ఆ కంట్రోల్ మన శరీరాన్ని. ఎందుకు శరీరాన్ని జయించాలంటే అది నీకు దేవునికి. ఒక్కొక్క పాయింట్ ఒక మెసేజ్ చెప్పుకోవచ్చు మంచిగా, అందుకే మీకు ప్రిపేర్ చేశాను. రెండవది, ఎందుకు శరీరాన్ని జయించాలంటే అది మరణానికి దారి తీస్తుంది. శరీర మరణము,
రెండవ మరణం. రెండింటికి ఒకటి తొందరగా ఈ లోకపరంగా చచ్చిపోతాం, రెండవ మరణం కూడా మనకు వస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారమైన మనస్సు మరణం. రెండు రకాల చావు మనం ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నాం కదా. మెయిన్ ఆయన 3 చెప్పారు, ఆ 3 కరెక్టే. ఒకటి శరీర మరణం, రెండవది ఆత్మీయ మరణం, మూడవది నిత్య మరణం. ఈ 3 తీసుకోవచ్చు. ఏంటిది? శరీరం. ఈ 3 మరణం తీసుకోవచ్చు. 5వ అధ్యాయము 8 శరీరం అనుసరి చదువు అన్నమాట. శరీరానుసారం అర్థం ఏం చెప్పండి? శరీరానుసారం అర్థం ఏంటి? శరీరాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, అనుసరించేవాళ్ళు. శరీరానుసారం అంటే శరీరానుసారంగా శరీరాన్ని ఫాలో చేస్తూ వెళ్తారు. నీ శరీరాన్ని ఫాలో అయితే వెళ్ళామనుకో శరీరానుసారం. ఆత్మానుసారం అంటే ఏంటి? ఆత్మను అనుసరించి జీవించేవాళ్ళు. అందుకే శరీరానుసారమైన జీవిత మనసు శరీర మరణానికి, ఆత్మీయ మరణానికి. ప్రకటన 3:1 జీవిస్తున్న వాళ్ళ పేరు మాత్రమే మూర్చడమే. అలాగే ప్రకటన నిత్య మరణాన్ని అంటే రెండవ మరణాన్ని నడిపిస్తుంది. ఈ శరీరం ఎంత డేంజరస్! ఎందుకు శరీరాన్ని జయించాలంటే అది మరణానికి, నిత్య మరణానికి. అది రాసుకోండి, అది మరణానికి, నిత్య మరణానికి నడిపిస్తుంది. అందుకే శరీరం జాగ్రత్త. శరీరాన్ని సుఖపెట్టాలని ఒళ్ళు ఉంచి ఏమొచ్చి కొంతమంది పిల్లలు చూడండి చూస్తాను, చర్చలో చూస్తాను ముందే పెద్ద పరమైన ఈ ఊడుతల శతబోధ ఏం ఉంచితే వాళ్ళు నడుము వంచారు, మెడ వంచారు, కాలు వంచారు. ఇప్పటికీ డైనింగ్ టేబుల్ ఉన్నాయా? మేమందరూ ఇక్కడ కూర్చొని తింటాం. ఎందుకో తెలుసా? బిల్డప్ ఏం కాదు, వద్దతో కూర్చొని తెచ్చంటే ఆరోగ్యం అంతే. పోటీ పెట్టుకుంటాం. నేను పాస్ ఒకసారి తెలుసా, అన్నం తర్వాత దేని పట్టుకోకుండా, కాలం పట్టుకోకూడదు, భూమిని పట్టుకోకుండా ఇట్లా హాస్పిటల్ వేసుకొని కూర్చుంటాం కదా, అట్లే పైకి లేవాలి. ఎవరు లేదు, నేను ఒక్కనే చేసేది. భారీ గాయమైనా కూడా వేస్తా. అందుకే శరీరాన్ని ఎంత మనము దానిని కంట్రోల్ చేస్తే జీవం అంతగా పొంగుతుంది. మన జీవపు ఆలోచన, జీవపు మనస్సు, జీవపు విధానం అవుతుంది. చూడండి, శరీరం నలిగే కొద్ది ఆత్మ పరిమళిస్తూ ఉంటుంది. శరీరము పరిమళించే కొద్ది ఆత్మ నలిగిపోతా ఉంటుంది. అందుకే శరీరాన్ని ఎక్కువగా నలకొట్టండి, క్రమపరచండి, దాన్ని కంట్రోల్ పెట్టాలి. అయితే నా మరణానికి అనిపిస్తుంది, ఈ రెండో దానికి నిత్య మరణం నరకడానికి కూడా అనిపిస్తుంది. కావాలనిపించింది, వెళ్ళాలనిపించింది, చూడాలనిపించింది అంటే లాస్ట్ అంటే మూడవదిగా ఎందుకు శరీరాన్ని ఇంకా ఏమైనా ఇక శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగే ఎందుకు శరీరాన్ని కంట్రోల్ పెట్టాలంటే శరీరాన్ని జయించాలంటే అది దేవుణ్ణి దుఃఖ పెడుతుంది. అది దేవుణ్ణి దుఃఖ పెడుతుంది, గాయపరుస్తుంది. శరీరానుసారమైన జీవితం దేవుణ్ణి దుఃఖ పెట్టి, బాధ పెట్టి, గాయపరుస్తుంది. అందుకే ఎప్పుడు నీ శరీరం చెప్పేదాన్ని వినా, ఆత్మ చెప్పేది వినండి. ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు వినుడు కాక. శరీరం చెప్పితే వినకూడదు, ఆత్మ చెప్పేది వినాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. మూడవదిగా ఒకటి లోకాన్ని జయించాలా, రెండవది శరీరాన్ని జయించాలా, మూడవది అపవాదిని, దాని సమూహాన్ని జయించాలి. అపవాదిని, దాని సమూహాన్ని, అపవాదిని, దాని సమూహాన్ని జయించాలి. రాసుకో, రెఫరెన్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, మొదటి యోహాను 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు అపవాదుని జయించాలి? 3 విషయాలు కరెక్ట్గా చెప్తాను, రాసుకో. ఎక్స్ప్రెస్ లేదు, ఎక్స్ప్రెస్ ఓన్లీ ఎక్స్ప్రెస్, నో ఎక్స్ప్రెసెస్. ఎక్స్ప్రెసెస్ లేవు, ఎక్స్ప్లెయిన్ లేదు, ఓన్లీ ఎక్స్ప్రెస్. ఎందుకు అపవాదుని, వారి సమూహాన్ని జయించాలంటే వాడు మన జీవితాలను నాశనం చేస్తాడు కనుక. వాడు మన జీవితాలను, మన ఎడల దేవుని ప్రణాళికను నశింపచేస్తాడు. మొదటి పేతురు 5:8, యోహాను సువార్త 10వ అధ్యాయం. మొదటి పేతురు 5:8, ఏవన్నీ మింగుదురా అని. యోహాను 10, దొంగ దోచుకున్నట్టుకును నాశనం చేతులు వచ్చు. రెండవదిగా అపవాదిని ఎందుకు జయించాలంటే, అపవాదిని మనం జయించడానికి రెండవ కారణం ఎందుకు వాడు మనలను పరలోకానికి పోనీయడు. అస్సలు కాదు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలుల కార్యం ఏముందో తెలుసు అక్కడ? 1:20. యూదా వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళకుండా తప్పిపోయాను. ఎందుకు తప్పిపోయినాడు? రొట్టె ముంచుగానే ప్రవేశించిన వాళ్ళు దయ్యం ప్రవేశించి. అందుకే యూదాను పరలోకం పోకుండా ఎందుకు చేసే మానవ పరలోకం ఒకటే కారణం. సాతాను మనం ఓడించడానికి 1000 కారణాలు ఉన్నాయి. కానీ అత్యంత ప్రాముఖ్యమైన సార్, నీవు ఎట్లయినా దేవుడి దగ్గరికి, దేవుడి ఉండే స్థలానికి పోకూడదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6, 7, 8. నేనుండు స్థలములో మీరు ఉండాలి. కానీ నేను దేవుడి స్థలంలో నేను అందుకుంటారా? దేవుడి స్థలంలో దేవుడిగా నేనే లేకుండా తోసిపోతే ఈ మనుషులు ఎందుకు ఆయన దగ్గర ఉండాలా? ఆయన టార్గెట్ అదే. ఇవన్నీ కాదు, ఈ పరలోకం, ఈ శిలువ త్యాగం, ఇవన్నీ ఒకటే. మనము దేవుడి దగ్గర ఉండకుండా ఉండడానికే సాతాను ఉన్నాడు. మనం దేవుడి దగ్గరికి పోవడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదే బైబిల్. క్రైస్తవం అంటే వాడు తోసివేయబడ్డాడు, మనం వాడికి పో. ప్రపంచంలో ఉన్న అన్ని ఫేమస్ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? లోయల్లో ఉంటాయా? కొండలు ఎక్కడ ఉంటాయి? ప్రపంచంలో అత్యంత ఫేమస్ ఏదైనా పుట్ట మీద ఎందుకు ఉన్నాయి చెప్పండి? తెలుసా? ఎందుకు కొండలనే సాతాను ఎన్నుకున్నాడు తెలిసింది చెప్పండి? ఎందుకంటే చేతకాని అర్థం ఏం చేస్తుంది సార్, వాళ్ళు 100 రూపాయలు వస్తువు కొంటే నేను 10 రూపాయలు కొనలేనా అంటాడు. ఏమంటాడు? పనికి మాల వస్తున్నాడు, మామూలు వస్తున్నాడు, అదే కొన్నాను. ఈడట్లే, ఇంకంత సీన్ లేదు. అందుకు సభాపరంలో మీద ఎక్కడ కనీసం భూములు పడవనే ఎక్కుదామని లాజిక్ ఏం లేదు. సభాపరంలో మీద ఎక్కాలని నా టార్గెట్ దేవుడితో చేశాడు కనుక ఆయన అక్కడే ఉన్నాడు. ఈ యుగాంతం తర్వాత ఆయన బిడ్డలు కూడా ఆ లోపు కనీసం నేను పై ఉండి నా దగ్గరికి అందరినీ రప్పించుకోవాలని వాడి ధ్యానం. ఇది లేదా
మూడవది, ఎందుకు అపవాదిని జయించాలి? ఒకటి, వాడు మన జీవితాలను మన విషయంలో మరి ఎక్కువ వినండి. నీ జీవితంలో దేవునికి ఉన్న గ్రేటెస్ట్ ప్లాన్ మీ అమ్మ నాయనకు లేదు, మీ తాత ముత్తాత కూడా లేదు. నీ జీవితంలో దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. ఏ ప్రణాళిక తెలుసా? యూదా అపోస్తులుగా ఉండాలా, యూదా మందిరాలు కట్టాలా, యూదా పత్రిక రాయాలంటే దేవుడి ప్రణాళిక. కానీ ఆ ప్రణాళిక కూడా యూదా దేవుడి సాతాను చేతిలో పడి ఆ ప్రణాళిక కూడా పోగొట్టు. నీ కూడా నువ్వు గొప్పగా చదవాలా, నువ్వు తల్లిదండ్రులకు మంచి పేరు కావాలా, నువ్వు గొప్ప సేవ చేయాలని మన గురించి దేవుడు ప్రణాళికలు ఉంటాయి. కానీ నువ్వు సాతానికి అవకాశం ఇస్తే నిన్ను నాశనం చేయడమే కాదు, నీ ఫ్యూచర్ నాశనం కాదు, గాడ్స్ ప్లాన్స్ కూడా మన చేతులతోనే దేవుడు కనుగొనిపించాడు. మూడోదిగా, ఎందుకు సాతాను జయించాలి అంటే మనందరినీ దేవునికి శత్రువులుగా మార్చేది వాడే. నీకు విషయం తెలుసా? నా వైపు చూడండి. నేను నన్ను కని పెంచిన తల్లిదండ్రులకు నేనే విరోధం అయితే ఎట్లుంటది? బాగుంటుంది. మీ అమ్మ మీ ఆయనకు నువ్వే భర్త శత్రువు అయితే లోకం ఏమంటది? వాళ్ళ కొడుకు వాళ్ళ శత్రువు, వాళ్ళ కూతురే వాళ్ళ శత్రువు. అసలు నరకం అంటే ఏంటో కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో వరకే శత్రువులు అయితే అదే నరకం కాదు. మన వాటి సాధన ప్లాన్ ఏంటో తెలుసా? నిన్ను సృష్టించి నీకోసం రక్తం కార్చిన ఆయనకి నీ శత్రువుగా మార్చాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఏముందో తెలుసా? అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారంట. ఫిలిప్పీ సంఘంలో ఎట్టున్నారంట? క్రైస్తవ సంఘంలో సిలువకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఆ సిలువకి శత్రువులు అయిపోతున్నారంట. సాతాను ప్లాన్, మాస్టర్ ప్లాన్. మన తండ్రికే మనకు శత్రువులు. అబ్బా తండ్రి అని పిలవాల్సిన మనమే ఏం దేవుడు, ఏమైనా ఎక్కడ దేవుడు అనే స్థితికి తీసుకెళ్ళి చివరి ఇంకా కొంచెం ఎవ్రీ ఫాస్ట్ అండ్ ఫాస్ట్. ఓకే, చెప్తాను. నేను చెప్పేది ఏమిటి? రోమన్ 3, రోమన్ 4. జయ జీవితం ఎలా పొందాలి? మంచిదే. జయ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను, ఎవరిని జయించాలో తెలుసుకున్నాను. అసలు ఎట్లా జయించాలి? శరీరాన్ని ఎట్లా జయించాలా, సాతాన్ని ఎట్లా జయించాలా, లోకాన్ని ఎట్లా జయించాలి? జయించే పద్ధతి చెప్పినాను. ఆయన కడపకు పోవాలంటే బస్సు ఎక్కి పోవాలి, టికెట్ ఉపయోగించాలి. కడపకు పోయి రూట్ చెప్పావు కొడుకు కూతురికి, ఎక్కిపోతే ఏం కదా? దేవుడు కూడా జయ జీవితం అంటే బైబిల్ చెప్పాడు, ఎవరిని జయించాలో చెప్పాడు. అసలు జయించడానికి వనరు కూడా ఆయన ఇస్తున్నాడు. నెంబర్ 1, ఎట్లా జయ జీవితం రాసుకొని నేను చెప్పాను. 1, వాక్యము ద్వారా శరీరాన్ని, లోకాన్ని, సాతాను జయించగలవు. వాక్యం లేకుండా, నువ్వు వాక్యం చదువుకోకుండా, వాక్యం ధ్యానించకుండా, వాక్యం రాసుకోకుండా, వాక్యం వినకుండా మీరు ఎప్పటికీ జయ జీవితం జీవించగలరు. సాతాను చేతిలో, లోకం చేతిలో, శరీరం చేతిలో ఎప్పటికీ కోల్పోతూనే ఉంటారు. వాక్యం ద్వారానే రెఫరెన్స్. 1 యోహాను 2:13 ఎవరిస్తున్నారా? మీరు దుష్టుని జయించున్నారు. అవునా? హౌ కెన్ గాస్పెల్? మీ అంత దేవుడి వాక్యము ఉన్నది. ఎట్లా జయించారు? ఎవరొస్తారు ఈరోజు చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు కార్యక్రమాలు ఎందుకు బందీలైపోయి, బానిసలైపోయి జీవితాన్ని బద్దలు చేస్తున్నారు సార్? వాక్యం 119 నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకోను. ఎక్కడ వాక్యం ఉండాలా? పోయినసారి ఎక్కడ ఎప్పుడు చెప్పి ఫస్ట్ రోజు వాక్యం నా లెసన్ మొదట వాక్యము మీ యొద్ద, మీ నోట, మీ హృదయంలో. రోమపత్రిక 1వ అధ్యాయం ఎక్కడ ఉండాలా? చేతిలో మీ యొద్ద అంటే బైబిల్ రూపంలో, 2వది నోటిలో, 3వది హృదయంలో ఉండాల వాక్యం. వాక్యం చదివేవారు, వాక్యం వినేవారు, వాక్యానికి లోబడితేనే మీరు ఎవరు చేయిస్తారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం సాతాను దేంతో జయించేసు చెప్పాలి. సాతాను ఏం వాడింది? వాక్యం వాడింది. యేసు ఏమన్నాడు? వాక్యం బాగా చదవాలి, వాక్యం వినాలి.
వాక్యం రాసుకోవాలి. ఎప్పుడు చూసినా నేను చెప్పాను కదా, పాత నిబంధనల వాక్యం కొత్త నిబంధనలు వచ్చిన కొత్త పాత నిబంధన అంటే బైబిల్ సరిగా చదవరు. పోయిన వారం ఏం చెప్పాను రాసి చూసి చెప్పలేదు. కారణం వాక్యం మీద మక్కువ కలిగి ఉండాలి. కొలస్సీ పత్రికలో మీ హృదయంలో వాక్యం సమృద్ధిగా వసింపు చేయండి. హృదయం నిండా గుండె నిండా రక్తం ఉండాలి, హృదయం నిండా వాక్యం ఉండాలి. రక్తం ఉన్నవాడు కాలు చేతులు పనిచేస్తే వాక్యం ఉన్నవాడు ఆత్మీయ జీవితం పనిచేస్తుంది. రెండవది, ఒకటి జయ జీవితం ఎలా? ఒకటి వాక్యము ద్వారా. మొదటి యోహాను 2:13, మత్తయి సువార్త 4:1, మొదటి యోహాను 2:14. రెండవది విశ్వాసము ద్వారా. మొదటి యోహాను 5:4, మనము జయించిన విజయము మన విశ్వాసమే. లోకము జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసం నీ మీద నీకు విశ్వాసం కాదు, దేవుడి మీద విశ్వాసం. దాని మీద ఏమన్నా తెలుసా? ఏమీ సందేహించకుండా యెహోవా యందు నమ్మిక. దేని మీద మన నమ్మకం ఉండదు, దేవుని మీద మాత్రం మన నమ్మకం ఉండాలి. దేహం మీదనైనను దేని మీదనైనా కాదు, దేవుని మీద మన విశ్వాసం ఉండాలి. నీతిమంతులు అన్న వలన, డబ్బు వలన, బ్యాక్గ్రౌండ్ వల్ల కాదు. నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవించు. బ్రతకడానికైనా విశ్వాసం ఉంటే, చెప్తుంది, విశ్వాసం ఉంటే ఆరాధన పరం మీద కూడా నోవాహులను బ్రతకచ్చు. విశ్వాసం ఉంటే. మూడవది జయించడానికి ఏం కావాలి? మనం చదువు సందేహం ఇవన్నీ సెకండరీ థింగ్. వాక్యం ఉండాలి నీ దగ్గర. వాక్యం ఉండాలి. కొత్తది బైబిల్ బుక్కులో కాదు, వాక్యం రాసి ఎక్కడ ఉండాలా? రాసుకో. బుక్కులో కాదు, బుర్రలో ఉండాలా? వాక్యం బుర్రలో ఉండాలి. అమ్మా అది అది అదే ఉంది చూడు సందర్భం బైబిల్లో అలా ఉంది కదా. ఉంది ఎఫ్రెండ్ చెప్పకపోయిన సందర్భంలో చెప్పలేదా? ఏళ్ళ తరబడి మందిరానికి వస్తాను. ఒక నిమిషం సరి గీసేతో కూర్చొని ఉంటారా? కనీసం మెయిన్ వాక్యాలన్నా నోటికి రావాలి, టక్కటక్క మనసుకు రావాలి, టక్కటక్క. రెండోది విశ్వాసం. దేని మీద వద్దు, దేహం మీద వద్దు, దేవుని మీద మాత్రమే వచ్చు. రెఫరెన్స్ చెప్పారా? విశ్వాసం చెప్పారా? మొదటి యోహాను 5:4. మూడోది యేసు రక్తం. యేసు రక్తము ప్రకటన 12. గొర్రె పిల్ల రక్తం ద్వారా వారిచ్చిన సాక్ష్యం ద్వారా వారు జయించినారు. యేసు రక్తమే. అందుకే మనం లాస్ట్ ఏమంటారు? యేసు రక్తమే జయించిన రక్తం. యేసు రక్తము జయించనిది ఏది లేదు. సాతాను శక్తులు, చీకటి శక్తులు, దయ్యం శక్తులు, రోగం శక్తులన్నిటికీ మించిన శక్తి యేసు రక్తం. ప్రకటన 12:11. కనుక ఈ మూడు నీ దగ్గర ఉంటే లోకాన్ని జయిస్తావు, శరీరాన్ని జయిస్తావు, సాతాన్ని జయిస్తావు. వాక్యము సరిగా లేదు, విశ్వాసము సరిగా లేదు, యేసయ్య రక్త ప్రోక్షణ మా దగ్గర లేదు. నీ ఎట్లా జయిస్తావు? చివరి రోమన్ 4. జయించు వారికి కలిగే లాభాలు. జయించు వారికి కలిగే లాభాలు 3, 1, 2, 3, 7 ఉన్నాయి. మీకు హోంవర్క్. మిగతా 4 రేపు వచ్చి రాసుకుంటాను. ఆ 4 ప్రకటనలోనే ఉంటాయి. 3 మాత్రం చెప్తాను. జయించిన వారికి కలిగే లాభం. ప్రకటన 3:21. ప్రకటన 3:21. తండ్రితో క్రీస్తుతో సింహాసనం. నువ్వు లోకాన్ని జయిస్తేనే పరలోకం, పరలోకం ఎత్తేనే సింహాసనం. నువ్వు లోకంలో అమ్మ నాయనను లేకపోతే నీకంటే బలమైన వాడిని ఎన్ని జయించినా నీకు పరలోకం రాదు. సాతాను శరీరాన్ని లోకాన్ని జయిస్తే పరలోకం. పరలోకం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా
కొడుకుతో తండ్రితో కూడా సింహాసనం ఉంటారు. కారణ ఇప్పుడు రాయచోటికి జిల్లాకు అదే సమస్య, సింహాసనం సమస్య. సింహాసనం ఆ చైర్లో ఎవరైనా పెద్దోళ్ళ పక్కన కూర్చోాలనుకుంటారు. ఎక్కడైనా పెద్దోళ్ళ దగ్గర వాళ్ళ పక్కన కూర్చుని మనకి ఏం పెరుగుతుంది? నీకోసం సర్వ సృష్టికి బ్రహ్మాండానికి అధినాయకుడు అధిపతి అయిన ఆ తండ్రి కుమారుడు పక్కన నేను కూర్చుని భాగ్యం దొరకడానికి ఈ తుచ్చమైన శరీరం ఎందుకు? ఈ తుచ్చమైన సాధన ఎంత? ఎన్నదగిన శ్రమలు ఎన్నదగినవి కాదనుకోవాలి. ఇవన్నీ ఎంత సాధన చెమటతో కూడా సమానం కాదనుకోవాలి. తండ్రి కుమారుల సింహాసనంలో మనకు చోటు దొరుకుతుంది. రెండవదిగా ప్రకటన 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. రెండవ మరణము మనకు ఉండదు. లోకాన్ని జయించిన వారికి, సాతాను జయించిన వారికి శరీరం చేస్తే నీకు రెండవ మరణం, నిత్య అగ్నిగుండము లేదు, నిత్య నరకం అనే ప్రసక్తి లేదు, దానికి అధికారమే లేదు. చివరికి జయించితేనే, ఓడిపోతే మధ్యలో చేతులు ఎత్తించగాదు. 2వ అధ్యాయం 1వ వచనం 7వ వచనం 1వ వచనం. జీవవృక్ష ఫలం లభిస్తుంది. జీవవృక్ష ఫలం. అసలు ఆదాము నిలబడింది ఏంటి? బాధ అంతా ఎక్కడ వచ్చింది? యెషును ఆదామును ఏదో చెందుకు వెళ్ళగొట్టాడు చెప్పండి. తినే పాపం చేశారు, తప్పు తెలుసుకున్నారు, గొర్రెల రక్తం వెలబడడం దేనికి? మళ్ళా ఆపండి తింటారు. అదే మర్మం ఏంటంటే, ఎందుకు ఏదైనా నుంచి వెళ్ళగొట్టారంటే తప్పు చేశారని కాదు, తప్పు చేసిన తర్వాత నివృత్తిగా గొర్రెలను వధించి చెరపుచ్చని ఇచ్చేసినాడు. వెళ్ళగొట్టింది ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి జీవవృక్ష ఫలం తింటే పాప నివారణ, యుగ యుగాలు పాపిగానే జీవగానే ఉంటారు. ఇంకా జీవంతో సాగు ఉండదు, యుగాలు పాల్గొంటారు, క్షమాపణ లభించదు, నిత్య జీవం రాదు. అందుకే జీవవృక్షం దగ్గర ఏం పెట్టాడు? ఖడ్గజాలు ఎందుకు పెట్టాడు? ఈ దొంగ మళ్ళీ ఏమన్నా వచ్చాడా? ఇంత పోరాటం ఎందుకో తెలుసా? రేపు ఫ్రీ ఎంట్రీ జీవవృక్షం. ఎప్పుడు? లోకాన్ని పాపాన్ని జయించి నువ్వు వెళితే జీవవృక్ష ఫలం చెప్తూనే మీకే ఇవ్వడం. ఇది క్రైస్తవం అంటే. క్రీస్తు కలవదన్న క్రైస్తవం అంటే ఇది. మన కంటి కనపడే క్రైస్తవం కాదు. క్రైస్తవం అంటే జయించే జీవితమే. ఒకటి జయ జీవితం అనగా ఏంటి? రెండవది వేటిపై జయం ఉందా? మూడవది ఎట్లా జయించడానికి ఏం కావాలి? నాలుగవది జయించిన వారికి కలిగే లాభం. కనుక రేపు హోంవర్క్ ఏంటంటే ఆల్రెడీ వస్తుంది, రాజు వచ్చేసింది, రాజు పాస్టర్ తర్వాత నాగపాల పాస్టర్ వస్తారు. 2 నిమిషాలు జయించిన వారికి కలిగే 7 లాభాలు ఉన్నాయి ప్రకటనలో. ఆల్రెడీ 3 చెప్పేశారు, ఇక 4 రాస్తారు. కనిపిస్తుంది. ప్రభువా, ఈరోజు క్లాస్ ద్వారా మాతో మాట్లాడు. అనేక సార్లు నా శరీరం చేతిలో నేను ఓడిపోతూ పడిపోతూ వచ్చాను, లోకం చేతిలో ఓడిపోతూ పడిపోతూ వచ్చాను, సాతాను చేతిలో సాతాను చేతిలో పడిపోతూ ఓడిపోతూ వచ్చాను. నేను ఓడిపోతే నిత్య జీవాన్ని కోల్పోతాను. నేను ఓడిపోతే జీవవృక్షాన్ని కోల్పోతాను. నేను ఓడిపోతే నీ సింహాసనం స్థానాన్ని కోల్పోతాను. నేను ఓడిపోతే ప్రభా నీ జీవితాన్ని ఓడిపోతే నా జీవితం నిత్య జీవులు అన్ని కోల్పోయేవాడు. నాకు జయ వాక్యం ద్వారా, నీ రక్తము ద్వారా నాకు జయ జీవితం అనేక సార్లు లోకం చేతిలో, పాపం చేతిలో, సాతాను చేతిలో, లోకాశల చేతిలో నేను ఓడిపోతూ వచ్చాను. ఈ పాఠం ద్వారా నాకు గుణపాఠం నేర్పించడం ఎవరైనా ప్రేరేపించడం ఒక చిన్న